హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా మంది కువైట్కి రావాలనుకుంటూ ఉంటారు. అయితే ఏ వర్క్ పైన కువైట్కి వస్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది చాలా మందికి తెలియదు. చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. నేను చెప్పే ఈ వర్క్స్ ఒక 7 వర్క్స్ గురించి నేను మీకు చెప్తాను. ఈ పనులు మీరు నేర్చుకొని కువైట్కి వచ్చారంటే నెలకు 70 నుంచి 1,20,000 వరకు మీరు స్టార్టింగే మీరు జీతం అయితే తీసుకోవచ్చు. అవి ఏమేం పనులు అనేటివి మీకు క్లియర్ గా చెప్తాను. ఈ పనులు ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఇక్కడికి వచ్చారంటే మంచి లైఫ్ ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా ఇంకా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కువైట్ లో. నేను చెప్పే ఈ జాబ్స్ కు కువైట్ లో చాలా డిమాండ్. నేను చెప్పే ఈ పనులు మీరు నేర్చుకొని ఇక్కడికి వచ్చారంటే మీరు మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది అవగాహన లేకుండా ఏదో మనకు వీసా వచ్చేసింది, మనం కువైట్కి వెళ్ళిపోదాం, మనం అక్కడికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తాం అని ఒక థాట్ తోనే వస్తారు. కానీ మనం ఏ పని నేర్చుకొని మనం కువైట్కి వస్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది చాలా మందికి తెలియదు. కువైట్ లో మేము ఇక్కడ పని చేస్తున్నాం కాబట్టి మేము చాలా ప్లేసులకు వెళ్తుంటాం, చాలా మందిని అడిగి తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏ పనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇక్కడ ఏ వర్క్ నేర్చుకొని వస్తే ఎక్కువ డిమాండ్ ఉంది కువైట్ లో అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ కూడా వైరల్ చేస్తుంది. మీరు లైక్ చేశారంటే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను చెప్పే ఈ 7 జాబ్స్ కూడా వీసాలు అయితే ఫ్రీగానే వస్తాయి. ఇవైతే డబ్బులు పెట్టి వీసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనకు ఎవరైతే వీసాలు ఇస్తామని చెప్తారో వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీసాలు అయితే మనకు ఇస్తూ ఉంటారు. అది వీసా వ్యాపారం. వీసాలు అనేటివి వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు కువైట్ లో. కొందరు 50,000 తీసుకొని వీసా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొందరు ₹1,00,000 అడిగేవాళ్ళు ఉన్నారు, కొందరు ₹1,50,000 కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఈ వీసాలు ఫ్రీగా వచ్చేటివే, మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఈ వీసాలు అయితే మనకు ఫ్రీగా ఎవరు డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. ఒకవేళ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ లేదంటే ఇక్కడ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అడుగుతారు. డబ్బులు పెట్టే మనం వీసాలు అయితే తీసుకోవాలి. అది మీ ఇష్టం. మీరు ఆ వీసాని ఎంత పెట్టి తీసుకుంటారు అనేది నాకైతే తెలియదు. నేను ఓన్లీ ఆ జాబ్స్ కు వచ్చారంటే ఎంత శాలరీ ఉంటుంది అనేది ఒక అందాజుగా చెప్తా. ఒక 10-20 దినార్లు ఎక్కువ తక్కువ ఉంటుంది, అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఫస్ట్ వచ్చి కార్ స్టిక్కరింగ్ అండ్ కార్ కవర్స్, ఇవన్నీ వర్క్ నేర్చుకొని ఉంటాయి. కార్ స్టిక్కరింగ్ చేసేది కానీ కార్లు కొత్తగా వీళ్ళు కార్లు తీసుకున్న తర్వాత ఆ కార్ లోపల సీట్ కవర్లు, తర్వాత లోపలంతా స్టిక్కరింగ్, లోపలంతా కవరింగ్ ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు కువైట్ వాళ్ళు. ఈ వర్క్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎవరైతే ఈ వర్క్ నేర్చుకొని కువైట్కి వస్తారో ఈ వర్క్ కు వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ జీతం వచ్చి 200 దినార్ల నుంచి 250-300 దినార్ల వరకు జీతం అయితే తీసుకోవచ్చు. అంతకంటే తక్కువైతే ఉండదు ఈ జాబ్ కూడా. అంటే కార్ స్టిక్కరింగ్ ప్లస్ కార్ సీట్ కవర్స్ లోపల మొత్తం డిజైన్ చేసుకుంటారు కదా కొత్తగా తీసుకున్న వాళ్ళు. ఈ కువైట్ వాళ్ళు అయితే చాలా స్టిక్కరింగ్ చేయించుకుంటారు, చాలా డిజైన్ చేయించుకుంటారు, లోపల చాలా బాగా చేసుకుంటారు. వీళ్ళు కొత్తగా బండ్లు తీసుకున్నారంటే దీనికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది కువైట్ లో. నేను వెళ్ళి చూశాను షొవేక్ లో అయితే ఒక 20 కిలోమీటర్లు మొత్తం కారు మెకానిక్ షెడ్లే ఉంటాయి, స్టిక్కరింగ్ చేసే షాపులు ఉంటాయి, మెకానిక్ షాపులు ఉంటాయి, సీట్ కవర్లు వేసే షాపులు ఉంటాయి. ఇలా కారుకు సంబంధించినవి చాలా షాప్స్ అయితే ఒక 20 కిలోమీటర్లు చూసేంత దూరం అవే ఉంటాయి షాపులు. అక్కడ చాలా వర్క్స్ ఉంటుంది. మన వాళ్ళకైతే చాలా మంచి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇంకా పైన కూడా ఆదాయం కూడా ఉంటుంది. మీరు చేసిన వర్క్ నచ్చింది అనుకోండి కస్టమర్కి, వాళ్ళు ఇంకా మీకు టిప్స్ కూడా ఇస్తారు. 10-5 ఇచ్చి వెళ్తూ ఉంటారు. మంచి డబ్బులు అయితే సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ వర్క్ పైన మీరు కువైట్కి వచ్చారంటే. 7వది వచ్చి మెకానిక్ వర్క్, కార్ మెకానిక్ వర్క్. ఎవరైతే కార్ మెకానిక్ వర్క్ పూర్తిగా మీకు తెలిసి ఉంటుందో మీరు ఇక్కడ కువైట్కి వచ్చారంటే దీనికి కూడా చాలా మంచి జీతం ఉంటుంది. స్టార్టింగే 250 దినార్ల నుంచి 300 పైన కూడా మీకు జీతం అయితే ఉంటుంది ఈ వర్క్ నేర్చుకొని వచ్చారంటే. డ్యూటీ టైమింగ్స్ కూడా మీరు కంపెనీలోకి వచ్చారంటే 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇంకా లేదు బయట మీరు ఎక్కడైనా చేసుకోవడానికి వచ్చారంటే 10 గంటలు 12 గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా చాలా డిమాండ్ కువైట్లో. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ ఎక్కువ, ఇక్కడ పెట్రోల్ తక్కువ రేటు కాబట్టి ఒక్కొక్క ఇంటికి 7-8 కార్లు అయితే కంపల్సరీ ఉంటాయి. అందువల్ల ఇక్కడ చాలా డిమాండ్ కార్ మెకానికల్ కూడా చాలా డిమాండ్. మీరు ఒకవేళ మెకానిక్ వర్క్ నేర్చుకొని వచ్చారంటే మంచి లైఫ్ అయితే ఉంటుంది. 6వది వెల్డింగ్ వర్క్ కూడా చాలా డిమాండ్ కువైట్ లో. అంటే మనం సేమ్ మన ఇంటి దగ్గర ఎలా చేస్తామో వెల్డింగ్ వర్క్, గేట్లు కావచ్చు లేదంటే ఏదైనా కిటికీలకు గ్రిల్స్ కావచ్చు, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేయించుకుంటారు. దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది.
5 వచ్చి లిఫ్ట్ టెక్నీషియన్స్. ఈ లిఫ్ట్ టెక్నీషియన్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. లిఫ్ట్ టెక్నీషియన్స్ అంటే ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు లిఫ్ట్ లేని ఇల్లు అనేది లేదు, లిఫ్ట్ లేని కంపెనీ లేదు. ప్రతి ఒక్క దానికి లిఫ్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ లిఫ్ట్ మెకానిక్ వర్క్ వచ్చినా కానీ, కొత్త లిఫ్ట్ మీరు బిగించే వర్క్ వచ్చినా కానీ దీనికి కూడా మంచి లైఫ్ ఉంటుంది. దీనికి కూడా స్టార్టింగ్ జీతం వచ్చి 250 నుంచి 350 దినాల వరకు జీతం అయితే సంపాదించవచ్చు. మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పే జాబ్స్ అన్ని కూడా 70,000 నుంచి స్టార్టింగ్ 70,000 నుంచి 80,000 వరకు మీ సాలరీ అయితే ఉంటుంది. నేను చెప్పే ఈ జాబ్స్ అన్నిటికీ మీరు ఏ జాబ్కి వచ్చినా కానీ వీసా తీసుకొని రూమ్ అయితే వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఫుడ్ అయితే మన డబ్బులతోనే చేసుకొని తినాల్సి ఉంటుంది, లేదంటే హోటల్లో తినాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా తర్వాత వచ్చి కెమెరా టెక్నీషియన్స్. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు అనేటివి ఫిట్ చేసుకున్నారు. ఏ ఇంటికైనా చూడు, ఏ కంపెనీకైనా చూడు, స్కూల్స్ కానీ ఎక్కడైనా సరే కెమెరాస్ అనేటివి ఫిట్ చేసుకుంటున్నారు. సీసీ కెమెరాస్ అనేటివి ప్రతి ఇంటికి కూడా ఫిట్ చేసుకుంటున్నారు. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది, మంచి శాలరీ ఉంటుంది. దీనికి స్టార్టింగ్ జీతం వచ్చి 300 దినాల నుంచి 350-400 దినాల వరకు కూడా సంపాదించుకోవచ్చు ఈ వర్క్ మీకు వచ్చినా కానీ. ఇంకా తర్వాత వచ్చి ఏసీ టెక్నీషియన్స్ కూడా చాలా చాలా డిమాండ్ కువైట్ లో. ఎందుకంటే ప్రతి ఇంటికి ఏసీ లేనిదే ఇల్లు పడుకోరు. ఎండల కాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ ఎనీ టైం వీళ్ళకు ఏసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఏసీ లేనిదే 5 నిమిషాలు కూడా ఇల్లు పడుకోలేరు, కూర్చోలేరు. ఏసీ వర్క్ కూడా చాలా డిమాండ్ ఉంది. చాలా కొత్త అపార్ట్మెంట్లు కడుతున్నారు, కొత్త ఇండ్లు కట్టుకుంటున్నారు, కంపెనీలు కొత్తవి కడుతున్నారు. ఎక్కడ చూసినా ఏసీ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఏసీ టెక్నీషియన్స్ జాబ్ పైన వచ్చిన ఏసీ టెక్నీషియన్స్ వర్క్ నేర్చుకొని వచ్చారంటే మంచి లైఫ్ ఉంటుంది. దీనికి కూడా స్టార్టింగ్ జీతం 200 నుంచి 300 దినాల వరకు కంపల్సరీ ఉంటుంది. నేను చెప్పే ప్రతి జాబ్ కూడా 200 నుంచి 350 దినాల వరకు కంపల్సరీ బేసిక్ శాలరీ ఉంటుంది స్టార్టింగే, ఈ వర్క్స్ అన్ని మీకు వచ్చి ఉంటే. ఇంకా తర్వాత వచ్చి ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చాలా డిమాండ్. ఎలక్ట్రీషియన్ వర్క్ మీరు ఇంటికి ఎలక్ట్రీషియన్ చేసినా కానీ, లేదా కారుకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసినా కానీ, ఇప్పుడు కారుకు కూడా వైరింగ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు కారుకు వైరింగ్ వర్క్ నేర్చుకొని వచ్చినా, ఇళ్లకు ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి వచ్చినా కూడా దీనికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చైనా వస్తువులే వాడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ కువైట్ వాళ్ళందరూ కూడా వేసిన ఒక 3 నెలలకే 4 నెలలకే అన్ని కూడా పాడైపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి వేసుకుంటూనే ఉంటారు. కాస్ట్లీవి అయితే వేసుకోరు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా చైనాటివే వాడతారు. అవి మళ్ళీ పోయినాయంటే మళ్ళీ కొత్తవి వేసుకుంటూనే ఉంటారు. కాబట్టి వర్క్ అనేది ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చాలా డిమాండ్, చాలా మంచి జీతం ఉంటుంది. దీనికి కూడా స్టార్టింగ్ జీతం 200 దినాల నుంచి 300 దినాల వరకు కంపల్సరీగా ఉంటుంది. కార్పెంటర్ వర్క్ ఇది కూడా చాలా డిమాండ్ కువైట్ లో. ప్రతి ఒక్క రోజు కూడా వర్క్ అనేది ఉంటుంది. దీనికి కూడా మీకు వర్క్ పూర్తిగా తెలుసుంటే సేమ్ ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా డిటో అలానే ఉంటుంది. కార్పెంటర్ వర్క్ కూడా దీనికి కూడా మంచి లైఫ్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, మంచి ఆదాయం కూడా ఉంటుంది ఈ పని పైన వచ్చినా కానీ. దీనికి కూడా జీతం స్టార్టింగ్ 200 నుంచి 350 దినాల వరకు స్టార్టింగ్ జీతం అయితే ఉంటుంది. ఈ వర్క్ పైన కూడా మీరు వచ్చారంటే మంచి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. నేను చెప్పిన ఈ పనులన్నీ కూడా మీరు గన నేర్చుకొని ఉంటే, ఏదో ఒక పని నేర్చుకొని ఉంటే, ఏ పని పైన మీరు కువైట్కి వచ్చినా కానీ మీకు మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, దాని గురించి కంపల్సరీగా వీడియో చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా వీసాలు అయితే మామూలుగా ఫ్రీగానే వస్తాయి. ఇంకా అవి మనం డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు వీసాలు మనకు అమ్ముతారు కాబట్టి అది వీసాకు విలువ కట్టలేము. ఇప్పుడు డబ్బులు అనేటివి 50,000 తీసుకుంటారు, 1,00,000 తీసుకుంటారు, 1,50,000 తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఓకే. అయితే దీనిలో పైన వచ్చారంటే మంచి ఆదాయం అయితే ఉంటుంది, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇంకా మంచి లైఫ్ ఉంటుంది. ఇక్కడ కువైట్ లో డిమాండ్ ఎక్కువ ఉండే పనులు ఇవి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే వీడియో షేర్ చేయండి. జై హింద్.